బ్రో, ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకి ఇంజరీస్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వార్మప్ చేయకుండా డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. సో దీనివల్ల ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ రిపీట్ దిస్ ఎవర్. అసలు వార్మప్ అంటే ఏంది? చలో తెలుసుకుందాం. వార్మప్ అంటే బాడీని ట్రైనింగ్కి రెడీ చేయడం. సో హార్ట్ రేట్ పెరుగుతుంది, స్టిఫ్గా ఉన్న మజిల్స్ అనేవి లూజ్ అయిపోతాయి. సో దీనివల్ల మన బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ అనేది బెటర్గా సప్లై అవుతుంది. బ్రెయిన్ టు మజిల్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. మన మజిల్స్ అనేవి ఫ్రీ అండ్ రిలాక్స్డ్గా ఉంటాయి, రెడీ ఫర్ ట్రైనింగ్. వర్కౌట్ ముందు ఒక 5 minutes వార్మప్ చేయండి. లైక్ జంపింగ్ జాక్స్, ఆర్మ్ సర్కిల్స్, బాడీ వెయిట్ స్క్వాట్స్, టోర్సో ట్విస్ట్, నెక్ అండ్ యాంకిల్ రొటేషన్స్. మరి వర్కౌట్ తర్వాత ఏం చేయాలి? వర్కౌట్ తర్వాత కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. కూల్ డౌన్ అంటే ఏంటి? వర్కౌట్ తర్వాత బాడీని నార్మల్ స్టేట్కి తీసుకురావడం. సో కూల్ డౌన్ వల్ల మన హార్ట్ రేట్ అనేది గ్రాడ్యువల్గా స్లో అవుతుంది, డిజినెస్ రాకుండా అవాయిడ్ చేస్తుంది. వర్కౌట్ తర్వాత ఒక 1 to 2 minutes స్లో వాకింగ్ చేయండి. తర్వాత స్ట్రెచెస్ చేయండి. హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్, బ్యాక్ స్ట్రెచ్, ట్రైసెప్, షోల్డర్, ఇలా స్ట్రెచెస్ అని చేయండి. సో నెక్స్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు వార్మప్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాద్ ఉంచుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.